ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులని, ఆ మద్యం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా జైలుకు పంపించాలి అని, అసలు ఈ కేసు విచారణ మొదలయ్యే కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి ఎలా పంపించాలని చెప్పి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని, అదిగో ఈ మద్యం కేసులు అయితే సరిపోతాయని చెప్పి ఈ ప్లాన్డ్ ప్రకారమే నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారిని కూడా ఈ స్క్రిప్ట్లోకి తీసుకొని వచ్చినట్టున్నారు. ఈ బ్లూ ప్రింట్లోకి మొదట సిఐడి విచారణ చేసింది, ఏం తేలలే. తర్వాత సిట్ అన్నారు, వాళ్ళకు ఏం లింకులు దొరకలే. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఇందులో ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రకరకాల వ్యక్తులు వస్తున్నారు. ఈ కేసులోకి రకరకాల వ్యక్తులు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా వాళ్లకు ఈ ఈ ఏమంటారు ఈ మద్యం దానికి డైరెక్ట్ సంబంధాలు ఏం లేవు. ఏమనంటే వాళ్ళు సిండికేట్ అని, వాళ్ళు బయట నుంచి ఏదో పని చేశారని, ఇవన్నీ ఎంతవరకు నిలబడతాయో తెలియదు టెక్నికల్గా, సాంకేతికంగా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఇటువంటి ఆధారాలతోనే అరెస్టులు చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు సిట్ అయితే అరెస్టులు చేసి జైలుకు పంపించడం కోసం అయితే ఉపయోగపడుతుంది, కానీ అంతకుమించి వీళ్ళు ఆధారాలు సేకరించేట్లు ఎక్కడా కనిపించడం లేదు. సో అదే సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సరే ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి జైలుకు పంపితే తర్వాత అనుకుంటున్నట్టున్నారు. సో ఆయన టార్గెట్గా పెట్టుకొని ఈ కేసులో సిట్ కొన్ని తప్పులు చేస్తూ ఉంది అని చెప్పి న్యాయవర్గాల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. అండ్ అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రోజు ఇటు హైకోర్టులో కానీ లేదా అట్లా సుప్రీంకోర్టులో కానీ ఏదో ఒక పంచాయతీ రోజు ఉంటూ వస్తుంది. ఎవరో కానీ నిందితులుగా చేర్చడమో, వాళ్ళు ముందస్తు బెయిల్ వేయడము, లేకుంటే అక్కడ సుప్రీంకోర్టు విచారణ జరుగుతూ ఉండగానే ఇక్కడ కొందరిని అరెస్ట్ చేయడము, లేకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళ మీద మళ్ళీ అక్రమ అరెస్టులు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడము, వరుసగా ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు, హైకోర్టు మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ చేయమన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళని విచారణకు సహకరించమన్నారు. నెక్స్ట్ శుక్రవారం వరకు అరెస్ట్ చేయకండి అని చెప్పి ప్రొటెక్షన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ విచారణ ఉంది. సో ఈరోజు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకి వెళ్ళారు. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నట్లుంది. విచారణ జరుగుతూ ఉంది. అండ్ గోవిందప్ప బాలాజీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే నిమిషాల ముందు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో, డిజిటల్ పత్రికలు అప్పుడే బ్రేకింగ్లు వస్తూ ఉన్నాయి. తాడేపల్లి బాస్ ఆదేశాలతోనే గోవిందప్ప బాలాజీ మధ్యంలో అదిగో ఈ డబ్బు అక్కడికి మళ్ళీ ఇచ్చారట, ఆ డబ్బు ఇక్కడికి మళ్ళీ ఇచ్చారట, ఇక్కడికి అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు కనపరాలే. ఈయన రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే చెబుతూ ఉన్నారు. అదేందో కానీ ఆయన ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేకి ఫస్ట్ కోర్టు దగ్గరకు వచ్చారు. వచ్చి ఇంకా ఆయన దించుతారనుకుంటే మళ్ళీ వచ్చిన పోలీస్ జీపు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఇప్పుడెప్పుడో ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆయన అది అట్లా అయింది. ఆయన మధ్యలో రాజకేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్ మీద కూడా పోలీసులకు నోటీసులు వచ్చాయి. ఆయన అరెస్ట్ విషయమే తెలుస్తామంటున్నారు. తాజాగా మళ్ళీ ఈరోజు రాజకేశ్వరరెడ్డి అరెస్ట్ అక్రమం, అసలు ఆయన అరెస్ట్ చేసే పరిధే ఏపీ సిట్కి లేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ఈరోజు సిఐడికి మళ్ళీ నోటీసులు వచ్చాయి. అసలు ఎలా అరెస్ట్ చేశారు, మీకు పరిధి లేనప్పుడు అంటున్నారు, మీ వివరణ ఏంటి, కౌంటర్ చేయండి, దాఖలు చేయండి అని చెప్పి సిఐడికి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. రాజకేశ్వరరెడ్డి మీద సిఐడికి నోటీసులు, విచారణ సంస్థకి వాళ్ళు ఆన్సర్ చేయాలి. మరొకరిని ఏసీబీ అరెస్ట్ చేయడం మీద నోటీసులు, నిన్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడం మీద నోటీసులు, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం మీద ఆ తీర్పు పక్కన పెట్టి మళ్ళీ విచారణ చేయండి అని చెప్పి హైకోర్టుకు ఆదేశాలు. రోజు ఇదే పంచాయతీ. సో ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి జైలుకు పంపేంత వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉండేటట్లుంది. ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరితో ఏదో వాంగ్మూలాలు ఇప్పించుకోవాలి. ఆ వాంగ్మూలాల మీద ఇచ్చిన వాళ్ళు ఏమో సంతకాలు పెట్టరు. ఎందుకంటే మేము అని చెప్పలేము, పోలీసులే తయారు చేసుకున్నారంటున్నారు. పోలీసులు వాళ్ళంతకు వాళ్ళు ఈ కేసులో కనుక్కున్న ఆధారం లేదు, సీజ్ చేసిన డబ్బులు లేదు. ఒకవేళ వీళ్ళు నిజంగా డబ్బులు తిని ఉంటే అది ఎక్కడికి పోయిందో ఆ లింకు దొరకడం లేదు. మరి ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారో, మరి ఎక్కడికి వెళ్ళి దీన్ని ఎటు తిప్పి జగన్ గారి ఇంటి గుమ్మం ముందు ఆపుదాం అనుకుంటున్నారో చూడాలి.